చచ్చిపోయాడు. మళ్ళీ వార్త వెళ్ళింది, అయిపోయింది జంబుమాలి విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించాలి. ఈసారి రావణాసురుల్లో భయోద్విగ్నత పెరుగుతుంది. ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు, పట్టుకుంటే చాలంటున్నాడు. అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది అంటే, తానే వెళ్ళవలసిన పరిస్థితి రాదు కదా, వచ్చినది ఏ వానరం, నిజంగా అది ఒక వానరమేనా, ఒక వానరం మనకంత తేజస్సు ఉంటుందా, అంత పరాక్రమం ఉంటుందా, ఇంతమందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా, ఇంతగా లంఘన శక్తితో ఎగరగలదా. కాబట్టి ఏదో భూతము, ఏ విష్ణుశక్తియో శివశక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది లంకాపట్టణానికి. ఒక అయోమయావస్థ, ఒక భయానికి లోనై ఉన్నాడు. భయమే మరణమునకు మొదటి మెట్టు. కాబట్టి ఇప్పుడైనా సామాన్యమైన వాళ్ళని పంపించడానికి వీల్లేదు. కాబట్టి 7 మంత్రిసుతుల్ని పిలిచాడు. పిలిచి ఆ 7 కూడా చాలా గొప్ప పరాక్రమవంతులు. వాళ్ళని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. 7 మంత్రిసుతులు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళ వెనకాతల అబ్బో చాలా పెద్ద సైన్యం అనుగమించింది. ఎంతసేపు మహానుభావుడికి ఎన్ని బాణములు వేసినా అందకుండా బాణముల మధ్యలో తిరుగుతున్నారు. ఏదో చుక్కలు పెట్టి ముగ్గు గీస్తారే అలా అందకుండా వాటి మధ్య తిరిగారు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. ప్రథమ ఆయన వాల్మీకి మహర్షి అంటారు, తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. కొంతమందిని, కొన్ని వేల మందిని ఏకకాలంలో తన బలమైనటువంటి గోళ్లతో గుండెలు చీల్చి చంపేశారు. చాలామందిని తన యొక్క దంతములతో కొరికి చంపేశారు. చాలామందిని తన వక్షస్థలంతో కుమ్మి చంపేశారు. కొంతమందిని తన మోచేతులతో పొడిచి చంపేశారు. కొంతమందిని తన అరిచేతులతో మర్దించి చంపారు. ఇంకా కొంతమందిని తన పాదముల కింద పెట్టి తొక్కి చంపేశారు. మోకాళ్లతో పొడిచి చంపేశారు. ఇంతమంది వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అంతమందిని చంపేశారు. పైగా ఆయన ఒక్కసారి కీచిత్తస్య నినాదేనా తత్రైవ పతితాభువి, ఆయన తొడలు చరిచి ఒక మహానాదం చేస్తే ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి పక్షులు కూడా గుండెలు బద్దలై కింద పడిపోయాయి. ఆ వచ్చినటువంటి సైన్యంలో కొన్ని వేల మంది యొక్క గుండెలు పగిలిపోయి కేవలం ఆ శబ్దానికి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడి మరణించారు. 7 మంత్రిసుతులు, ఆయనతో వెళ్ళినటువంటి కొన్ని వేల సైన్యము నశించిపోయిందన్నారు. మళ్ళీ విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఏమిటి శక్తి, నేను ఇంత పూర్వం ఎక్కడా వినలేదు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. అందులో ఒక్క నాయకుడు విడితే చాలు, అంతటి పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాళ్ళు. సవిరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవ నాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్నని సవిరూపాక్ష యూపాక్షౌ, విరూపాక్షుడు యూపాక్షుడు దుర్ధరం ప్రగసం భాసకర్ణం అని 5. ఈ 5 యుద్ధానికి పంపించాడు. 5 రథాలెక్కారు, యుద్ధానికి వచ్చారు. వచ్చి అబ్బో 5 చుట్టుముట్టారు హనుమని. భుజముల మీద బాణాలేశారు, వక్షస్థలం మీద బాణాలేశారు, ఆయన తల మీద బాణాలు వేశారు. ప్రవాహములతో కూడుకున్న కొండ అన్నట్టుగా నెత్తుటితో తడిసి ఉన్నారు. ఆయన కన్నులు కూడా నెత్తుటితో తడిసిపోయేట. హనుమకి ఆగ్రహం వచ్చింది. వీళ్ళని ఇంక ఉపేక్షించకూడదు అనుకున్నారు. ఒక్కసారి భీమసంకాశమైన రూపంతో ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి అక్కడి నుంచి ఒక్కసారి అత్యంత వేగంతో కింద పడ్డారు. కింద పడుతూ తన అరిచేతులతో ఆ గుర్రాల్ని, ఆ సారథి రథాన్ని నడుపుతుండగా లోపల నించుని యుద్ధం చేస్తున్నటువంటి వాడిని కలిపి దెబ్బ తగిలేటట్టుగా కొట్టారు. అంతే. అలా కొట్టేటప్పటికీ విహాయపతి ధ్రువం దుర్ధరం త్యక్త జీవిత. ఆ దెబ్బకి దుర్ధరుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మాంసపు ముద్దయిపోయి కింద పడిపోయాడు. ఆ సైన్యం, అక్కడున్న సైన్యం అంతా మరణించింది. మిగిలిన 4 ఇద్దరొకవైపు నిలబడి హనుమతో యుద్ధం చేస్తున్నారు. పైగా 2 ఆకాశంలోకి ఎగిరి యుద్ధం మొదలుపెట్టారు. వెంటనే ఆయన ససాల వృక్షమాసాద్య సముత్పాట వానర తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజ. ఒక పెద్ద సాల వృక్షాన్ని ఒక దాన్ని అవలీలగా పెరికి చేత్తో పట్టుకుని ఆకాశంలోకి వెళ్ళి ఆ ధనస్సు ఎక్కుపెట్టి బాణాలను ప్రయోగం చేసేటటువంటి 2 రాక్షసుల్ని ఒక్కసారి ఆ సాలవృక్షాన్ని గిరగిరా తిప్పి కొట్టారు. అంతే, రథాలతో సహా మడిసిపోయి పైనుంచి కింద పడిపోయారు. విరూపాక్ష యూపాక్షౌ 2 మరణించి కింద పడ్డారు.
మిగిలినటువంటి వాళ్ళు విరూపాక్ష యూపాక్షరం దుర్ధరం చైవనాయకం ప్రఘసం భాసకర్ణంచ, ప్రఘసుడు భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ యుద్ధానికి వచ్చారు. వెంటనే స్వామి చూశారు. సమత్పాటగిరే శృంగం సమృగం జాలపాదపం అంటారు మహర్షి. పెద్ద పులులు, సింహాలు, పాములు ఇలాంటి వాటి అన్నిటితో కూడుకున్నటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ శిఖరాలకి గుహలున్నాయి, గుహలలో క్రూర మృగాలున్నాయి. ఆ పర్వతం నిండా పుట్టలున్నాయి, పుట్టల నిండా పాములున్నాయి. అటువంటి పర్వతాన్ని ఒకదాన్ని తన చేతితో పైకెత్తారు. సముత్పాటగిరే శృంగం సమృగం జాలపాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసవు కపికుంజర. ఆ పర్వతాన్ని వాళ్ళిద్దరి మీద పారేశారు. ఆ పర్వతం కింద పడిపోయి వాళ్ళిద్దరూ మరణించారు. అపారమైన శక్తి అండి. మీకు నేను కిష్కింధకాండ ప్రారంభంలో చెప్పా, హనుమ యొక్క శక్తి అంటే ఎలా వచ్చిందో. దేవతలందరూ ధారపోసేశారు ఆయన వాళ్ళ శక్తుల్ని. రామకార్యంలో ఉపకరించగలిగినటువంటి ఒక గొప్ప ప్రాణి సృజింపబడాలని. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన రాక్షసులు చచ్చిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చున్నారు ఆ తోరణం మీద. కింద చూస్తే యుద్ధం ప్రారంభమై ఎంతసేపు అయింది? గట్టిగా 15 నిమిషాలు అవ్వలేదు. మహర్షి అంటారు, హతైర్నాగైశ్చ తురగై భగ్నోక్షైశ్చ మహోరథై హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతత. తొండాలు తెగిపోయినటువంటి ఏనుగులు, కుంభస్థలాలు బద్దలైపోయినటువంటి ఏనుగులు, పొట్టలు చీలుకుపోయినటువంటి గుర్రాలు, నేల కొరిగిపోయినటువంటి రథాలు, ముద్దలైపోయినటువంటి శవాలు, నెత్తురు కాల్వల కింద ప్రవహిస్తోంది నురగలతోటి. ఎక్కడ లేని గ్రద్దలు, రాబందులు అన్నీ ఒక్కసారి అశోకవనం అంతా వచ్చేసాయి. అమంగళకరంగా పీనుగుల ముద్దలతో అశోకవనం అంతా నిండిపోయింది. అంత గొప్ప యుద్ధం చేశారు. ఆఖరికి 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారు అన్నారు. మళ్ళీ రావణాసురుడికి వార్త వెళ్ళింది. కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, చాలా దిగులు పడ్డాడు. ఈసారి సేనాగ్రనాయకుల్ని, మంత్రిసుతుల్ని, కింకరుల మూకల్ని, ప్రధానమంత్రి కొడుకుని, ఇటువంటి వాళ్ళని పంపిస్తే లాభం లేదు. చాలా గొప్పవాడిని ఎవరినో పంపించాలి. అటూ ఇటూ చూశాడు, తన కొడుకు మీదే పడింది దృష్టి. అక్షకుమారుడు. రావణ ప్రవృత్తి అంటే ఏమిటో తెలుసా అండి? తా పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచ్చిపోయినా పట్టించుకోడు. అవసరమైతే తన బిడ్డలే పోని, తన రాజ్యమే పోని, తన మూర్ఖత్వమే తందంతే. ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురు. కానీ ఆఖరణ రావణాసురుడు పడి మరణించిన తరువాత మండోదరి యుద్ధభూమిలోకి వస్తోంది. అందరూ అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ వచ్చింది, ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఆయన కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియాలు నిన్ను చంపేసేయండి. కాబట్టి రావణాసురుడంతే అంతటి మూర్ఖత్వానికి పరాకాష్ట. కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకి పట్టింపు లేదు. ఇప్పుడు అక్షకుమారుడి వంక చూశాడు. ఆ పిల్లవాడు వెంటనే లేచాడు. మహర్షి అంటారు, యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోశారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తాం. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ. ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తరజన్మల్లో. అలా వేయకూడదు. జ్వాల ఉండాలి. జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు. చెరువు అంటే హవిస్సు. హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి, ఆయన చెరువు వెయ్యాలి. చెరువు అంటే ఆ హవిష్యం, ఆ పదార్థం వెయ్యాలి. ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి. మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఆయన స్వాహ అని చెప్పేస్తుంటాడు. ఏదో నమో నారాయణాయ స్వాహ, కుబేరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఓ దేవతల పేర్లు చెప్తారు. మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు. ఏది హవిస్సేది, నెయ్యేది? దేవతల్ని అవమానించినట్టు అవుతుంది. స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిస్సు వేసే వాళ్ళని పెట్టుకోవాలి, పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి, ఓ హోమం చేయాలి. అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు. ఎప్పుడూను జ్వాల చూసుకుంటూ ఉండాలి, జ్వాల రగులుతూ ఉండాలి. సుహుతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్నంటారు పోతన గారు. ఆ అగ్ని జ్వాల ఎంత లేస్తే అంత మంగళకరం. అగ్నిజ్వాల ఒక్కసారి పైకి లేచి కిందకి దిగిందనుకోండి అమంగళకరం, ఏదో అశుభం వస్తోంది అని నిమిత్తం. మీకు నేను బాలకాండలో చెప్పాను దీని గురించి. రాక్షసులు వచ్చే ముందు అగ్నిహోత్రం ఒక్కసారి పైకి లేచి జ్వాల దిగుతుంది. శ్రీరామాయణంలో చెప్పని విషయాలు ఏమి ఉండవు, శ్రీరామాయణంలో సమస్తము చెప్తారు.
కాబట్టి ఇప్పుడు ఆజ్యధార వేస్తే అగ్నిహోత్రంలో అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుందో అలా లేచాడు అక్షకుమారుడు. లేచి రథాన్ని పూంచుకుని హనుమ మీదకి వచ్చారు. చిన్న పిల్లవాడు, ఆయనేం పెద్ద వయస్సున్నవాడు కాడు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో అంత గురి చూసి బాణప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి బాణములకు చిక్కకుండా ఆ బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నారు. తిరుగుతూ వచ్చి ఒక్కసారి ఆయన రథాన్నంతటినీ తన అరిచేత్తో కొట్టారు. ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో కొడితే తప్పుకున్నవాడు లేడు, దాంతోపాటే మరణించారు. కానీ అక్షకుమారుడు మాత్రం రథంలోంచి తప్పుకుని అంతే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళారు. ఆయన ఈయన్ని గురి చూసి బాణాలు వేస్తున్నారు. ఆయనకి సంతోషంగా ఉంది, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని. కానీ ఏదో రామరాయల వారి గురించి చెప్తూ ఓ మాట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అని. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా సూర్యుడు ఉదయిస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి కూర్చుంటే సూర్యుడు ప్రకాశించి మధ్యంతిన మార్తాండుడైతే ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు తిరగకూడదు కదా, వడదెబ్బ కొడుతుంది, ఎవరు తిరుగుతారు? కాబట్టి పిల్లవాడు బాగా యుద్ధం చేస్తున్నాడని చూస్తూ ఊరుకుంటే వీడు ప్రతాపాన్ని పుంజుకుని నన్నే నిగ్రహిస్తాడో ఏమో, కాబట్టి ఉపేక్షించకూడదనుకున్నారు. ఒక్కసారి అత్యంత వేగంతో ఈ అక్షకుమారుడి కింద నుంచి వెడుతూ ఆయన రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నారు, పాదాలు పట్టుకుని ఇలా కిందకి లాగితే తల కిందకి వెళ్ళింది, కాళ్ళు ఆయన చేతిలోకి వచ్చాయి, అంతే. ఇక మళ్ళీ ధనస్సు పట్టుకుని బాణాలని గురి చూసే అవకాశం ఇవ్వలేదు. గిర్ర 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 బట్ట తిప్పినట్టు తిప్పేశారు. తిప్పేస్తేటండి గాలికి ఎగిరిపోయాయి ఆయన అవయవాలు కొన్ని ఆ వేగానికి. ఆ తర్వాత తిప్పి నేలకేసి కొట్టుంటే మహర్షి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అసలు నిజంగా ఎంత భయానకంగా కొట్టారు. సభగ్న బాహూరు కటి శిరోదర. ఆ దెబ్బ ఇలా తగిలితే తల బద్దలైపోయి ఇక అందులో గుర్తుపట్టడానికి ఏం లేదు, ముక్కలైపోయి ఎగిరిపోయింది, ఏదో శుక్రవారం దిగదుడిచి కొట్టిన కొబ్బరికాయలాగా. ఆ తర్వాత బాహు భుజములు ఎగిరిపోయాయి, కటి నడుం ఎగిరిపోయింది, ఉదరహ కడుపు చెదిరిపోయింది. ఇలా కొట్టేసిన తర్వాత రెండు పాదాలు ఆయన చేతిలో ఉన్నాయి, విసిరవతల పారేశారు మొక్కజొన్న కండిల్లాగా, అంతే ఎగిరిపోయాడు. సభగ్నబాహూరు కటీ శిరోదర చరన్న సృజ్నిర్మధితాస్తిలోచన హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ అక్షకుమారుణ్ణి అలా సంహరించారు. మొట్టమొదటిసారి జీవితంలో రావణాసురుడికి తనవాడన్నవాడు చచ్చిపోవడం అంటే బాధ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పటి వరకు అందరినీ చంపడం, అందరినీ బాధ పెట్టడం తెలుసు, తన దాకా ఆ బాధ వచ్చేటప్పటికి బాధ అంటే ఏమిటో అర్థమైంది. ఇప్పుడు అర్థమైన వాడు మారే అవకాశం పొందాలి. అంటే రావణాసురుడికి మాట చెప్పే ముందు ఆయన మనసుని ఎంత అధ్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో అంత సిద్ధం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హనుమ. అయినా వాడి తలకెక్కదది విచిత్రం. ఇప్పుడు ఇంద్రజిత్ వంక చూశాడు, చూసి అన్నాడు, నిన్ను నేను పంపకూడదు. 48వ సర్గ, ఈ సర్గ పారాయణ చేస్తే ఏలినాటి శని దోషం కూడా ఉపశమిస్తుంది అని. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.